ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటు జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయాయి. అధికారులు గేట్లెత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసిలోకి వరద నీటిని వదులుతూ ఉన్నారు. దీంతో మూసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే గండిపేట్ జలాశయం ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి అంజుమా పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండలా మారిపోయాయి. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా గేట్లను ఎత్తి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకి ఆ నీటినంతా కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం గండిపేట్ ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఉస్మాన్ సాగర్ గేట్లను నిన్న 10 గేట్లను ఎత్తి దిగువన ప్రాంతాలకి వరద నీరునంతా కూడా విడుదల చేయడం జరిగింది. ఇక హిమాయత్ సాగర్ కి సంబంధించి కూడా దాదాపు 3 గేట్లను ఎత్తి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు అధికారులు వరద నీటిని విడుదల చేశారు. సో ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1790 ఫీట్లు, ప్రజెంట్ లెవెల్ వచ్చేసి 1789 ఫీట్లుగా కూడా ఉంది. ఇన్ఫ్లో వచ్చేసి 400 క్యూసెక్కులు, అదేవిధంగా అవుట్ఫ్లో వచ్చేసి 920 క్యూసెక్కులుగా కూడా ఉంది. మనకు పైన ఉన్నటువంటి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ చెరువులు, కుంటలు అన్ని నిండిపోయి ఆ వరద నీరంతా కూడా వచ్చి జంట జలాశయాలలోకి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ ని గమనిస్తూ మనకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఒక అడుగు మేర ఆ గేట్లను ఎత్తుకుంటూ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకైతే వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇక హిమాయత్ సాగర్ కు వచ్చేసి ఇన్ఫ్లో 700 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో వచ్చేసి 1320 క్యూసెక్కులుగా కూడా ఉంది. సో జంట జలాశయాలలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జలమండలి అధికారులు అప్రమత్తమైపోయి ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తి ఆ వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ముఖ్యంగా ఇటు ఉస్మాన్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో మనకి నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల మధ్యన ఆ కల్వర్ట్ పై ఉన్నటువంటి నీరు అదంతా కూడా మొత్తం పారుతుండటంతో అధికారులు ఆ కల్వర్ట్ పై నుంచి రాకపోకలను కూడా నిలిపివేయడం జరిగింది. ఇక లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలని అప్రమత్తం చేస్తూ వారికి అలర్ట్స్ ని కూడా పంపిస్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఈ జంట జలాశయాలకి శంకర్పల్లి, జన్వాడ, వికారాబాద్, తాండూర్ల నుంచి ఆ వరద నీరంతా కూడా వచ్చి జలాశయంలోకి అయితే చేరుతోంది. సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ జలాశయంలో చేరినటువంటి వరద నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాలకి విడుదల చేసినప్పుడు ఇటు జియాగూడ, నార్సింగి, మంచిరేవుల, లంగర్ హౌస్, పురాణాపూల్, అత్తాపూర్, మూసీ పరివాహిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఆ ప్రాంతాలకి మనకి అంటే మూసీలోకి వరద నీటిని విడుదల చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసి పరివాహిక ప్రాంతాలలోని ప్రజలని అధికారులు అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇక నిన్నటి నుంచి నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలలో అదేవిధంగా మూసి పరివాహిక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను అధికారులు అప్రమత్తం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా వారికి అలర్ట్స్ మెసేజ్లను అయితే జారీ చేయడం జరిగింది. ఎగువ ప్రాంతాలలో మనకి వికారాబాద్, తాండూరు, జన్వాడ ఈ ప్రాంతాలలో మనకి భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ చెరువులు, కుంటలు అన్ని కూడా నిండిపోయి ఆ వరద నీరంతా కూడా వచ్చి జలాశయాల్లోకి చేరుతోంది. సో ఈ జలాశయాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వరద నీరు వచ్చి చేరటంతో అధికారులు అప్రమత్తం అయిపోయి గేట్లను ఎత్తుతూ ఆ గేట్ల ద్వారా మనకి వరద నీటిని దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకైతే విడుదల చేస్తున్నారు. సో మరో 2-3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలిపారు. ఇక ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో లోతట్టు ప్రాంతాలు అదే విధంగా ఈ మూసీ పరివాహిక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని కూడా జారీ చేస్తున్నారు. విడుదల హరీష్ తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.